హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రుచికరమైన ఆలు కుర్మా ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కసారి ఆలు కుర్మాని నేను చేసిన విధంగా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చేసిన ఆలు కుర్మా అన్నంలోకి, అలాగే పప్పులు పులుసులు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే దోశ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి ట్రై చేయండి. ఆలు కుర్మా ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. ఆలు కుర్మా చేయడానికి 1 కేజీ ఆలుని తీసుకోండి. ఇలా 1 కేజీ ఆలుని తీసుకొని ఆలు మొత్తం పొట్టు తీసి కడిగి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా ఆలుని నార్మల్గా కుక్ చేయకుండా ఇలా కుక్కర్లో కుక్ చేసామంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఆలు త్వరగా మెల్ట్ అయిపోతుంది. మనం నార్మల్గా కుక్ చేసామంటే సరిగ్గా కుక్ అవ్వదండి. అందుకే ఇలా కుక్కర్లో కుక్ చేసుకున్నాం అనుకో మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్లో మనకు ఆలు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా అన్ని పొట్టు తీసి పెట్టుకున్న ఆలుని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఆలుని వాటర్లో నీట్గా కడిగి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉండేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా నేను కుక్కర్లో పెద్ద పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆలు కుక్కర్లో వేస్తున్నాం కదండి, కుక్కర్లో ఉడికించినప్పుడు మనం పెద్ద సైజులో ఉన్నా కానీ ఏమీ కాదు. నార్మల్గా అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కుక్కర్లో అయితే మనం పెద్ద సైజులో కట్ చేసుకున్నా కానీ ఈజీగా కుక్ అయిపోతుంది. మనం ఇలా అన్ని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకు ఆలు ఈజీగా ఉడికిపోతుంది. ఇలా ఆలు కట్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని, అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వలన ఆలుకి సాల్ట్ పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కుక్ చేసుకున్న ఆలుని స్మాషర్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వలన ఆలు కుర్మా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా స్మాష్ చేసిన ఆలుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మనకు ఆలు కుర్మాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా తీసుకోండి. ఇలా శనగపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి. అలా నానబెట్టడం వలన మనకు ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వలన మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. అందుకే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఇలా పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆలు కుర్మాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 స్పూన్ జీలకర్ర ఆవాలని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పోపులో ఖచ్చితంగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆలు కుర్మా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసామంటే ఆలు కుర్మా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఇంతకుముందు మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పును కూడా వేసేసి, అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతకు ముందు మనం సాల్ట్ 1 స్పూన్ వేసాం కదండి, అందుకే మనం కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆనియన్ కూడా వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకుంటే మనకు పప్పు, ఆనియన్ ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఆనియన్, శనగపప్పు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆలు కుర్మా మొత్తం వేసి ఆలుని రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఇలా స్మాష్ చేసిన ఆలు మొత్తం వేసి బాగా కలుపుకొని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం మనకు ఆనియన్, శనగపప్పు మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మనకు ఆలు కుర్మా చాలా బాగుంటుందండి. చూసారు కదా, టేస్టీగా ఉండే ఆలు కుర్మా ఈజీ వేలో
మనకు రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఆలు కుర్మా చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్, మనం తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చేసిన ఆలు కుర్మా అన్నంలోకి అలాగే దోశలోకి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా చేసిన ఆలు కుర్మా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.